ఎందుకురా ఇదంతా చేసావు? సున్ను ఎందుకు చంపించావు? సునందనేంట్రా, తన పేరెంట్స్ని కూడా నేనే చంపించా. యాక్సిడెంట్ అని నమ్మించా. ఇది నిన్న మొన్నటి పగ కాదు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరుగుతున్న పగ. వాళ్ళ పతనం కోసం ఎదురు చూసా, పథకం ప్రకారం చంపేశా. నన్ను చంపాలన్న కసి నీలో 3 నెలల క్రితమే మొదలైంది, కానీ నాలో 20 ఏళ్ల క్రితమే మొదలైంది. మా నాన్నకు చేసిన ద్రోహానికి ఇది చాలా చిన్న శిక్ష. 7 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఏంటా మీరు పోసుకోరే? పర్లేదు సార్. భలే వాళ్ళ మీరు. సార్, ఆ కార్పొరేటర్ మిమ్మల్ని కలుస్తానంటున్నాడు, ఏమంటారు? ఈడియట్, ఎప్పుడేం మాడాలి తెలీదా నీకు? అవుట్, యూజ్లెస్ ఫెలో. మనకు దొరికేదే నైట్ టైం, పగలలాಗೂ ప్రజాసేవే సరిపోతుంది. ఏదో రిలాక్సేషన్ కోసం కమ్మగా మత్తెక్కించే కబుర్లు చెప్పుకుంటాం. ఇంకేంటి ఆ కబుర్లో? సార్, ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మాకు కన్ఫర్మ్ చేయండి సార్. ఆ ఎల్ఎండి వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలిసింది. కొంచెం ఆగు సార్, నేనే ఆలోచించి చెప్తా. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. సార్ ఇప్పుడే వస్తానండి. చూడు మారుతీరావు, ఆ కాంట్రాక్టు ఇక్కడ దాకా వచ్చి మందు అవుతున్నానంటే ఒక రకంగా ఆ కాంట్రాక్ట్ మీకు ఇచ్చినట్టే. కానీ నాకేంటి లాభం? ఏం కావాలి సార్? సార్, 10 రోజుల క్రితం దాన్ని చూసినప్పటి నుంచి ఒక రకంగా పిచ్చెక్కుతుందయ్యా. 10 మంది దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. నానమ్మ చివరికి మా ఇంటి దాని దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. ఇదిగో చూడు, ఈ బోడి కాంట్రాక్టర్లు ఈ చిన్న బతుకులతో ఎన్నాళ్ళు ఉంటావయ్యా? ఆ పిల్లని నాకు సెట్ చేయి, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. డబ్బు మత్తులో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియని మారుతీరావు ఆ ఎమ్మెల్యే అడిగిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు మా అమ్మా నాన్నకి మత్తు మందిచ్చి గుంట నక్కలా కాచుకుని ఉన్న మిత్రద్రోహి మారుతీరావు మా అమ్మని ఆ ఎమ్మెల్యే పక్కలో పడుకోబెట్టాడు. ఏ కొడుకు తట్టుకోలేని సంఘటనని నాకెదురయ్యే నైజీరియాలో ఉన్న మా మామయ్య దగ్గరికి షిఫ్ట్ అయిపోయాను. అక్కడే చదివాను, అక్కడే పెరిగాను. కసితో 1000 కోట్లకు అధిపతినయ్యాను. నాతో పాటు నా పగ కూడా పెరిగింది. ఆ పగే నన్ను మళ్ళీ ఇండియాకి రప్పించింది. రాగానే ఆ ఎమ్మెల్యే గాని చంపేద్దాం అనుకున్నా, కానీ వాడి టైం బాగుంది. 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత మారుతీరావుని వాడి భార్యని చంపించే యాక్సిడెంట్ అని నమ్మించా. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని లేకుండా చేద్దామనుకున్నా. అదే ఫ్లోలో వాడి కూతుర్ని కూడా చంపేద్దామనుకున్నా. దాని ఫిగర్ని చూడగానే ఒక్కసారైనా అనుభవించాలనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయమని పీటర్ గారిని పంపించా. అప్పటికే అది నీతో లవ్లో ఉందని తెలిసింది. ఆల్రెడీ నువ్వు ఎంగిల్ చేసావని తెలిసాక దాని మీద ఇంకా కోపం పెరిగింది. దాన్ని చంపితే నువ్వు వస్తావని తెలిసి ప్రీ ప్లాంట్గా 10 కోట్ల డీల్తో ఆ ఫిడేల్ గారిని తీసుకొచ్చి నీతోనే చంపించా. అయినా దాన్ని చంపడానికి 10 కోట్ల డీల్, నా పని అయిపోయింది. ఇంకా ఇక్కడే ఎందుకున్నా అనుకుంటున్నావా? దాని పేరు మీద 1000 కోట్ల ఆస్తుంది. అదంతా క్లెయిమ్ అవ్వడానికి 3 నెలల టైం పడుతుంది. ఇంకో 15 రోజుల్లో పూర్తవుతుందనక నువ్వొచ్చావు. ఇందులో నా తప్పేమైనా ఉందా? చెప్పు శివ, వాళ్ల వల్లే కదా ఇదంతా జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? నా ప్రతీకారం నేను తీర్చుకున్నా. ఆ మారుతీరావు 1000 కోట్ల ఆస్తి మా నాన్న వల్ల సంపాదించాడు. చెప్పు శివ, నా తప్పేమైనా ఉందా? తప్పే. ఇదంతా చేసింది సునంద వాళ్ళ నాన్నరా. వాళ్ళ అమ్మేం పాపం చేసిందిరా? సునంద నీకేం ద్రోహం చేసిందిరా? తప్పురా, తప్పు చేసావురా. సో సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక అమ్మాయిని దారుణంగా చంపిన శివన్కి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
పనిచేయట్లేదు. నువ్వు తర్వాత కూర్చుని హోంవర్క్ చేసుకో, ఓకే? అమ్మ నేను కూడా వేస్తా. ఏ చూసుకో నాన్న, చూసుకో. చూడమ్మ చూడు ఎంత బాగా వచ్చిందో. బాగున్నాయా? ఈరోజు బజ్జీలు చేయడం అవసరమా? నిన్నే కదా చేశావు. ఇలా వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళి వాడిని గారాబం చేసినట్టు అనిపించట్లేదా నీకు? నేను వాడిపైన చూపించే ప్రేమ మీకు గారాబంలా అనిపిస్తోందండి. అయినా ఏ తల్లికైనా తన బిడ్డను సంతోషపెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. పేగుబంధం కదా. వాడు నా గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లో నా ఊపిరిని, నా రక్తాన్ని, నా ప్రేమను, నా కలల్ని పంచుకుని పుట్టాడు. ఇప్పుడు నా మొత్తం ప్రపంచం వాడే ఆక్రమించేశాడు. వాడు నవ్వితే వాడితో పాటు నవ్వడం, వాడి నవ్వులో నన్ను నేను వెతుక్కోవడమే నాకు తెలుసు. వాడు అమ్మా అని పిలిచిన ప్రతిసారి గుండెలో ఏదో తెలియని సంతోషం. ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. వాడి ఆకలిని ముందే పసిగట్టి నా చేతులతో వాడికి తినిపించటం, వాడిని నా ఒళ్ళో నిద్రపుచ్చటం, వాడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా మారి వాడితో ఆడుకోవడం, ఇంతకంటే నాకు ఇంకేం కావాలండి? నా ప్రతి ఆలోచనలో, ప్రతి ఊహలో, నేను కనే ప్రతి కలలో వాడే నిండిపోయాడని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి. ఇది గారాబం కాదండి, వాడిపై ఉన్న ప్రేమ. నీ అందమైన ప్రపంచంలో నాకు కూడా కొంచెం చోటివ్వవా? అలా మూలనుండిపోతాను. తలెప్పుడు చక్కగా దూకోవాలి నాన్నా. ఓకే అమ్మా. రా తీసుకో, బ్యాగ్ తీసుకో. బాయ్ అమ్మా. హాయ్ స్టూడెంట్స్, ఈవిడే కొత్తగా వచ్చిన మీ ఇంగ్లీష్ టీచర్, పేరు స్వప్న తివారీ. మేడం మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. హాయ్ స్టూడెంట్స్. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? నీ నుంచి స్టార్ట్ చేద్దామా? చెప్పు, నీ పేరు? కార్తిక్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? పోలీస్. నీ రోల్ మోడల్ ఎవరు? మై డాడీ. వావ్, వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ నువ్వు? రమేష్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? నందమూరి బాలకృష్ణని అవుదాం అనుకుంటున్నా. అవుదు అవుదు, కూర్చో. నెక్స్ట్ నువ్వు. నీ పేరేంటి? చిన్న టీచర్. నీకెవరంటే ఇష్టం? నాకు వీడంటే ఇష్టం. అవునా? నువ్వు లేకు. నీకెవరంటే ఇష్టం? వీడంటే ఇష్టమా? లేదు టీచర్. మరి ఇంకెవరిష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే మా అమ్మకి నేనే ప్రపంచం టీచర్. నా కోసం ఏమైనా చేస్తుంది. నిన్నేం అడిగినా కాదనదు. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. నాకు ఆకలేస్తే తినిపిస్తుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు టీచర్. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువ నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. చాలా బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్.
ఫుట్బాల్ తెచ్చిండ్రా, పదండి. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది. ఏడవకు, నేనున్నాక. ఏడవకు, మేమందరం ఉన్నాంగా. పద వెళ్దాం. లాస్ట్ స్టార్ట్ అవ్వడానికి ½ టైం ఉంది. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది. రా వెళ్దాం. అలా అమ్మ లేదని బాధపడుతున్న శివన్ జీవితంలోకి సునంద వచ్చింది. తన ఫ్రెండ్షిప్తో అమ్మ లేదనే బాధని మర్చిపోయేలా చేసింది. సిక్స్త్ క్లాస్ నుంచి వాడుతూనే ఉంది కదరా. 10th అయినా మనతో ఉండాలి కదా. శివగాడు జ్యూస్ బాగా పిండుతున్నాడేమోరా, అందుకే వాడిని వదలట్లేదు. వైష్ణవి పిలుస్తుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. సునంద ఏంట్రా ఈ మధ్య కసక్కులా తయారవుతుంది? శివగాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడేమోరా. ఇంజెక్షన్లు ఇస్తే అమ్మాయిలు కసక్కులా తయారవుతారా. శివగాడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటావా, రోజు ఇస్తున్నాడు అంటావా? రోజుకోసారి ఇస్తాడేమోరా. అంతే అంటావా? అంతేగా. ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? మీ ఇద్దరి మధ్య ఏం లేదా? మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రే మామ, పీటీ సార్ వస్తున్నారా, పీటీ సార్ వస్తున్నారా. రే వదులురా. రే మామ, పీటీ సార్ వస్తున్నా, వదులురా. వాడేంటి అలా మాట్లాడతాడు? ఇద్దరం కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉంటుందా? సున్ను చాలా మంచిదిరా. అయినా వాళ్ళ బాబు వాడికి కరెక్ట్ పేరు పెట్టారా, నాగు అని. పాము లాంటి వాడురా వాడు. అయినా మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రేయ్ దా కూర్చో. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటి ఉందిరా. అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడూ తన గురించే ఆలోచిస్తావు. నాతో కంటే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. దీన్ని ఏమంటారా? తన కొంట్లో బాగాలేక ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని వాళ్ళింటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. దీన్ని ఏమంటారా? తను ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు. దీన్ని ఏమంటారో? దీన్నే లవ్ అంటారా? రే సున్ను వస్తుందిరా. శివ, నేను మళ్ళీ కలుస్తా. శివ, మన ఇద్దరి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని టామ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మనం కలవకూడదు, మాట్లాడొద్దు. సరేనా? బాయ్. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనురా? కావాలంటే మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం, సీక్రెట్గా కలుసుకుందాం. సరేనా?
రేయ్ ఇట్రా, మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా సార్? నువ్వు ఆ శివాగాడి ఫ్రెండ్ కదా సార్? ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి విషయం? ఏదన్నా ప్లాన్ వేసారా? సార్ ఒక చిన్న డీల్ సార్. నీకు నాకు డీల్ ఏంట్రా? సార్ 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 ఒకసారి చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా బొక్కలేసి మక్కలు ఎరగదీస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి? సార్ వాడు చాలా మంచివాడు సార్. రేయ్ మీ వాడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి? పో. సార్ ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్. మా వాడు చాలా మంచివాడు సార్. ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రేయ్ నీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా, మీ వాడిని నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్ ఎంత ఉంది ఇందులో? సార్ 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు. సార్ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు. ఇలా రా. డీల్ ఓకే చేశా. పొద్దున్నే అలారం మోగుతుంది. ఏదన్నా తేడా వస్తే నీకు ప్రమాదం, నాకు ప్రమాదం. బట్ తప్పించుకున్న తర్వాత బయట ప్రపంచానికి చాలా చాలా దూరంగా ఉండు. చాలా జాగ్రత్త. ఆపండి. అక్కడ సంచులు ఉన్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ రే రే శివ శివ ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసిండు కదరా. ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒక్కసారి కూర్చోరా ప్లీజ్, కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు, సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా,
అది చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది. అలాంటిది మనకు తెలియకుండా ఎవరే ఉంటారా? రే, అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా. ప్రేమే కాదు, పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలారా? రే శివ, ఒక్కసారి గుర్తెచ్చుకోరా. కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా. లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే, అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడో లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే, తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా. అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందిరా? రే, ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా. ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ, ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. ఫాలో? నేను సున్ను బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రు. అవును, ఎప్పుడురా? ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? వాడు బైక్ నెంబర్ గుర్తెచ్చుకో. TS 26 B ఇంకా 7343. ఈ ఒక్క క్లూ చాలరా వాడిని పట్టుకోవడానికి. హలో, చెప్పరా చిన్న. రే, ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను. ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా, ఒక 5 minutesలో. ఓకే, బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే, అడ్రస్ వచ్చేసి ఓకేరా, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. రే, వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా. పద, ఇది ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి.